అన్నా యూనివర్సిటీ మీకు తెలుసు తమిళనాడులో. అందులో ఒక విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైంది. అంటే డిఎంకే ప్రభుత్వంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. తమిళనాడులో శాంతి భద్రతలు కరెక్ట్ లేవు. ఒంటి మీద పాపం అది చూస్తేనైతే కళ్ళకు నీళ్ళు వస్తాయి మిత్రులారా. సో ఆ విధంగా 6 దెబ్బలు ఒంటి మీద కొట్టుకొని నిరసన తెలిపిండు. ఇక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా నేను చెప్పులు వేసుకోను అని చెప్పేసి అక్కడనే ప్రతిజ్ఞ చేసిండు నిన్నటి రోజున. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, అన్నమలై అంటే దేశంలో తెలియనోళ్ళు ఎవరు ఉండరు. తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ అన్నమలై కొరడాతో కొట్టుకున్నాడు. బట్టలు అంటే షర్టు తీసి ఆయన స్కిన్కు దాకేటట్టు కొరడాతోని 6 దెబ్బలు కొట్టుకొని నిరసన తెలిపిండు. మరి ఎందుకు కొరడాతోని 6 దెబ్బలు ఆయనకైనా కొట్టుకున్నాడు, నిరసన తెలిపిండు అనే వివరాలు మీరు చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. అన్నమలై తన ఉద్యోగాన్ని వదిలేసి నరేంద్ర మోడీ గారు నచ్చి ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండు. తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, చీఫ్ ఉన్నాడు. పాదయాత్ర చేసిండు. ఇసుకేస్తే రాలని జనం పాదయాత్రలో. సో అక్కడ ద్రావిడులు ఎక్కువ ఉంటారు. సో భారతీయ జనతా పార్టీ కొంత భంగపాటు కొన్ని కారణాల వల్ల అయినా పట్టువదలని విక్రమార్కుడు అన్నమలై ఏజ్ కూడా 40-41 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు అన్నమలై. సో అటువంటి అన్నమలై ఇవాళ అక్కడ ఒక స్టార్ క్యాంపనర్ అయ్యిండు భారతీయ జనతా పార్టీకి. దేశం మొత్తం ఇలా అన్నమలై వైపే చూస్తూ ఉన్నది. మరి అన్నమలై కోడాతోని 6 దెబ్బలు కొట్టుకున్నాడు ఒంటి మీద. మరి ఎందుకు కొట్టుకున్నాడు అనే వివరాలు మీకు చెప్తున్నాం మిత్రులారా. సో అన్నా యూనివర్సిటీ మీకు తెలుసు తమిళనాడులో ఫేమస్ యూనివర్సిటీ. అందులో ఒక విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైంది. అంటే డిఎంకే ప్రభుత్వంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. అసలు వాస్తవానికి ఏంటంటే తమిళనాడులో శాంతి భద్రతలు కరెక్ట్ లేవు. ఇది వాస్తవం. ఎక్కడ చూసినా చిన్న పిల్లల మీద అత్యాచారాలు, స్త్రీలకు ఇబ్బందే. సో శాంతి భద్రతలు అనేవి పూర్తిగా దెబ్బతిన్నాయి. సో దాంట్లో డిఎంకే విఫలమైంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా నేను చెప్పులు వేసుకోను అని చెప్పేసి అక్కడనే ప్రతిజ్ఞ చేసిండు నిన్నటి రోజున. అలాగే తన ఇంటి ముందు ఈ యొక్క విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి చేసిండ్రు. ఇది దేశం మొత్తం తెలవాలి. సో ఇక్కడ శాంతి భద్రతలు కరెక్ట్ లేవు, దేశం మొత్తం తెలవాలని ఏంటంటే ఒంటి మీద పాపం అది చూస్తేనైతే కళ్ళకు నీళ్ళు వస్తాయి మిత్రులారా. సో ఆ విధంగా 6 దెబ్బలు ఒంటి మీద కొట్టుకొని నిరసన తెలిపిండు. ఇక భారతీయ జనతా పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చేంత వరకు చెప్పులు వేసుకోనని చెప్పిండు. అలాగే నిన్నటి నుండి అంటే శుక్రవారం నుండి ఇక 48 రోజులు కూడా నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమైందని చెప్పేసి కూడా అన్నమలై ప్రకటించిండు. ఇది తమిళనాడు సాంప్రదాయం పద్ధతిలోనే ఉంటుంది దీక్ష. సో అన్నమలై కొట్టుకునేటప్పుడు ఓ పచ్చ లుంగి, విభూతి, ఒంటి మీద ఏం లేకుండా కొట్టుకున్నాడు. అది దాదాపు ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దాదాపు చాలామంది కొన్ని వేల మంది ఏడ్చిండ్రట. అక్కడ తమిళనాడులో ఏడ్చిండ్రు. నాకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. సో ఇది ఒక వినూత్న రీతిలో మహిళల పట్ల జరిగే దాడులు తమిళనాడులో ఏ విధంగా ఉన్నాయనేది దేశం మొత్తం చూడాలని చెప్పేసి చేసిన నిరసన మిత్రులారా. సో ఖచ్చితంగా తమిళనాడులో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు కూడా అన్నమలై నిద్రపోయే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ యొక్క సంఘటనను చూసిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అనుకుంటా ఉన్నారు. మిత్రులారా, దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. లైక్ చేయండి ఈ వీడియోను. ముఖ్యంగా మరొక విషయం చెప్తా ఉన్నా మిత్రులారా, ఖచ్చితంగా అంటే ఇలాంటి నాయకులు ప్రతి రాష్ట్రంలో ఉంటే భారతీయ జనతా పార్టీ పరుగులు పెడుతుంది. ఇక భారతీయ జనతా పార్టీకి అసలు డోకా ఉండదు మిత్రులారా. సో అటువంటి చరిష్మా కలిగిన వ్యక్తి అన్నమలై. సో అన్నమలైని స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు తీసుకోవాలంటే అందరూ కొరడా దెబ్బలు కొట్టుకోవాలని నేను చెప్తలేను. సో ఆ పోరాటం అనేది ఆ విధంగా ఉండాలి. అలాగే అన్నమలై కూడా క్లియర్గా చెప్పిండు, తమిళనాడులో ఏ ఒక్కరు కూడా నన్ను అనుసరించద్దు ఈ విషయంలో. కొరడా దెబ్బలు కొట్టుకోవడం కానీ, నిరాహార దీక్షలు చేయడం కానీ ఏ ఒక్కరు చేయొద్దు. ఏదున్నా నా మీదకి వెళ్ళే పోవాలి, నేనే చేస్తా అని చెప్పేసి కూడా ఒక లీడర్ ఏ విధంగా చెప్పాలని ఆ విధంగా చెప్పిండు మిత్రులారా. జై హింద్, జై భారత్.